నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈసారి అంటే 2025లో తెలుగుదేశం పార్టీ అత్యంత అట్టహాసంగా ఆర్భాటంగా నిర్వహించబోయేటువంటి మహానాడును కడప జిల్లాలో చాలా వ్యూహాత్మకంగా నిర్వహిస్తోంది. దీని వెనుక చాలా చాలా విషయాలు ఆలోచిస్తోంది. అసలు కడప జిల్లాలో మహానాడు నిర్వహించడం ఎంతవరకు కరెక్ట్, అది టీడీపీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, అంటే కూటమిలో కూడా ఇదేమైనా కొన్ని కొత్త కొత్త సమస్యలు సృష్టిస్తుందా, అలాగే ఈ కడప జిల్లాలో నిర్వహించడం వల్ల టీడీపీకి లాభపడుతుందా లేక ఏదైనా అనుకోని మైనస్ జరుగుతుందా, ఇప్పుడు అవన్నీ చూద్దాం. కడప జిల్లా అంటేనే వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట అనే పేరుంది, మనకు తెలుసు. అయితే 2024 ఎన్నికల్లో అయితే కూటమి సునామీలో వైసీపీ కంచుకోటకు వైఎస్ఆర్ కడపలో సైతం బీటలు వారాయని చెప్పచ్చు. అది కూడా మనకు తెలుసు. మరి ఈసారి కడపలో మహానాడు నిర్వహించడం ద్వారా రాష్ట్రం అంతటా కూడా టీడీపీ జెండా అనేది రెపరెపలాడుతోందనే సంకేతాన్ని పంపాలని ఆ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఆ ప్రకారంగానే వెళుతోంది. ప్రధాన ప్రత్యర్థి వైఎస్ జగన్ను తన సొంత జిల్లాలోనే కట్టడి చేయడం ద్వారా రాష్ట్రంలో మరింత బలహీనపరచొచ్చు అనేది సీఎం చంద్రబాబు వ్యూహం అయి ఉండొచ్చు. అసలు మామూలుగా చూస్తే కనుక రాజకీయాలంటేనే ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే కూటమి 11 నెలల పాలనలో క్షేత్రస్థాయిలో రాజకీయంగా అయితే ఒక స్పష్టమైన మార్పే కనిపిస్తోంది. అది అన్ని చోట్ల కూడా వినబడుతోంది కూడా. రాజకీయాలు ఎప్పుడైనా ఒకేలా ఉంటాయా? ఉండవు కదా, మారిపోతూ ఉంటాయి. మరి ఆ మార్పే ఇప్పుడు కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తోంది. ముఖ్యంగా చూస్తే కడప నగరమే మన ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎమ్మెల్యే మాధవిరెడ్డి విధానాలతో కడపలో టీడీపీపై ఒక్క స్థాయిలో వ్యతిరేకత అయితే ఏర్పడిందనే మాట అయితే వినబడుతోంది. మేడం వన్ టైం ఎమ్మెల్యే అని కూడా డిస్కషన్ జోరుగా నడుస్తోంది. కేవలం కడపలోనేనా అంటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా నియోజకవర్గాల్లో కూటమి నేతలపై వస్తున్నటువంటి ఆరోపణలన్నీ వాళ్ళ ఆగడాలు నిరంతరం వినబడుతూనే ఉన్నాయి, మనం చూస్తున్నాం. అయితే ఒకంత బాహాటంగానే గత వైసీపీ ప్రజాప్రతినిధులే చాలా వరకు బెటర్ అనే మాట కూడా వినబడుతోంది. అయితే దోపిడీలో వైసీపీ ప్రజాప్రతినిధులను మించిపోయి చాలా దూరమే ఇప్పటి నేతలు వెళ్ళిపోయారనే విమర్శ కూడా అటువైపు నుంచి రావడం కూడా ఆందోళన కలిగించే అంశంగా మనం మాట్లాడుకోవాలి. సరే, వాస్తవ పరిస్థితులన్నీ ఇలా ఉంటే వైఎస్ జగన్ అడ్డాలో మహానాడు నిర్వహించడం ద్వారా వైసీపీని దెబ్బతీయొచ్చు అనేటువంటి ఆలోచన ఎంతవరకు సబబు, అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది టీడీపీ అధిష్టానం నుంచి ఒక సామాన్య కార్యకర్త వరకు కూడా అంత ఆలోచించాలి. ఎందుకంటే కడపకు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా కేడర్ని తరలించి అలాగే జగన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి అనేటువంటి ఆలోచన ఉండి ఉండొచ్చు, అంటే టీడీపీ నేతలందరికీ కూడా. కానీ ఎవరిని చెప్పినా కూడా కడపలో వైసీపీ బలం పెరిగిందన్నది వాస్తవంగా చెప్పచ్చు. అంతేనా, కడపలో చూస్తే కనుక వైఎస్ఆర్ హయాం నుంచి కూడా ఒక సాంప్రదాయ ఓట్ బ్యాంకు కలిగి ఉన్నటువంటి వైఎస్ఆర్ ఫ్యామిలీకి అత్యంత ఆప్తులుగా ఉన్నటువంటి ప్రజలు కూడా, అంటే ప్రజలు కావచ్చు, కుటుంబాలు కావచ్చు, అనేక ఉన్నాయి. మరి ఈ విషయం ఖచ్చితంగా కాదనలేని నిజం కదా. అసలు రియలిస్టిక్గా చూస్తే కడప రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాగా చెప్పచ్చు. మరోవైపు నుంచి చూస్తే వైసీపీ కూడా ఏ రోజు కడపలో ఓ పెద్ద భారీ బహిరంగ సభ నిర్వహించడం కానీ ఇలాంటివి ఏం చేయలేదు కదా. అంటే మొదటైతే పులివెందుల్లో నిర్వహిద్దాం అనుకున్నటువంటి మహానాడిని టీడీపీ నేతలంతా చాలా సుదీర్ఘాలోచనలో పడి కడపకు మార్చారు. ఇక ఆల్రెడీ వైసీపీకి కడపపై ఉన్న పట్టు వల్ల ఒకవేళ కూటమి నేతలు లేదా పర్టికులర్గా చెప్పాలి అంటే టీడీపీ నేతలు, అంటే అందులో కొందరు ఆవేశపూరితమైన నేతలు కూడా ఉన్నారనుకోండి, వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇలా అందరూ కలిసి వైసీపీపై, జగన్మోహన్ రెడ్డిపై మూకుమ్మడిగా మాటలు, చెలోక్తులు వీటితో దాడి చేస్తే అనుకున్నదొక్కటి అయిందొక్కటి అన్నట్టుగా ఏమైనా తేడా కొట్టే ఛాన్స్ కూడా ఉంటుంది అనే సందేహం కూడా లేకపోలేదు. సరే, మరి ఇలాంటి స్పీచ్లు ఉల్టా కొట్టి జగన్కి మైలేజ్ని పెంచే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటే తప్పనిసరిగా ఉంటుంది. అసలు కూటమి తానిచ్చిన హామీల్ని అమలు చేయడంపై దృష్టి పెట్టకుండా ఇంకా గత ప్రభుత్వంపై నెట్టేస్తూ గత ప్రభుత్వంపై బురద జల్లుతూ కాలం వెళ్ళబుచ్చాలి అని చూస్తే కనుక జనం ఏమైనా వెర్రిబాగులులా ఏం కాదు కదా. ఇది ఖచ్చితంగా వాళ్ళు గుర్తించాలి. సరే, కడపలో మహానాడును ఘనంగా నిర్వహించి వైఎస్ జగన్ను దెబ్బ కొట్టచ్చనే ఆలోచన అయితే ఏం మాత్రం మంచిది కాదనేది విశ్లేషకుల భావన. సరే, జగన్ను కడపలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దెబ్బతీయాలి అంటే కూటమి ఫస్ట్ చేయాల్సిన పని ఏమిటంటే తాము ఇచ్చినటువంటి హామీల అమలుపై దృష్టి పెడితే చాలా మంచిదని చెప్తూ ఉన్నారు. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే హామీల అమలు విషయంలో ప్రజలు చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే విషయం తెలియంది కాదు మనకి. అధికారాన్ని కానీ
ఈ రివెంజ్ రాజకీయాలకు ఉపయోగించుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అవుతుందో కూడా ఒక ఆత్మ పరిశీలన కూడా చేసుకోవాలి. అసలు ప్రతి సంవత్సరం స్వర్గీయ ఎన్టీఆర్‌ని గుర్తు చేసుకుంటూ తాము నిర్వహించుకునేటువంటి ఒక పండగగా మహానాడుని చూడాలి. అంటే అందులో ఏదో అద్భుతం జరిగిపోతుందనే భ్రమ నుంచి టీడీపీ మొదట బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎలాగో ఇప్పుడు అధికారంలో ఉన్నాం కనుక తామేం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి విషయాన్ని పూర్తిగా విస్మరిస్తే బెటరు టీడీపీ. సరే, ఇదిలా ఉంటే కడపలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది కీలక నేతలు చాలా దూరంగానే ఉంటున్నారని ఒక సమాచారం కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ రవితో పాటు మాధవిరెడ్డి లాంటి పలువురు కీలక నేతలైతే ఈ కార్యక్రమ ఏర్పాట్లన్నింటికీ చాలా దూరంగా ఉంటున్నట్టుగా సమాచారం. ఇలా అంటనట్టుగా ఉంటున్నటువంటి వీళ్ళంతా మహానాడు ఏర్పాటు పనులకు కూడా చాలా దూరంగా ఉండడానికి కారణం కూడా లేకపోలేదంటున్నారు. అదేమిటో తెలుసా? కమలాపురం ఎమ్మెల్యేకు పూర్తి స్థాయిలో బాధ్యతలు ఇవ్వడంతో వీళ్ళంతా అలకబూనారు, వీళ్ళంతా ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. సో మిగిలిన వారికి ఎవరికి కూడా ఆ నేత ఎలాంటి పనులను కూడా అప్పగించలేదని, తమకు సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండానే అన్ని వ్యవహారాలని కూడా కమలాపురం ఎమ్మెల్యే చూసుకుంటూ ఉన్నారని కూడా మిగిలిన నేతలు ఈ విషయంలో ఒక రకంగా చెప్పాలంటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి. ఇలా కడపకు చెందినటువంటి నేతలంతా కూడా ప్రస్తుతానికి దూరంగా ఉండడంతో, అంటే మహానాడు పనులకు దూరంగా ఉండడంతో అసలు ఈ సభ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేటువంటి సందేహం కూడా వ్యక్తం అవుతోంది. అయితే మొత్తం కమిటీలు కూడా వేశారు కొద్దిసేపటి క్రితమే. ఆ కమిటీలకు సంబంధించి కూడా ఒక చర్చ అయితే నడుస్తోంది సోషల్ మీడియాలో. చూడాలి మరి ఏం జరగబోతోందో మహానాడుకు సంబంధించి.